మాయా రంధ్రాలు ఏర్పడ్డాయి. భీష్ముడి మీదకు వేగంగా వస్తున్న ఆ బాణాలు భీష్ముడి ముందు ఉన్న ఒక రంధ్రంలోకి ప్రవేశించి ఆ రంధ్రానికి పక్కనే ఉన్న రెండవ రంధ్రం ద్వారం నుండి బయటకు వచ్చి తిరిగి మళ్లీ ఆ బాణాలు వేసిన వారి మీదికే వెళ్ళాయి. భీష్ముడు ఇంకో బాణాన్ని ఎక్కుపెట్టి ఆకాశంలోకి వదిలాడు. ఆ బాణం ఆకాశంలోకి వెళ్లగానే అక్కడి వాతావరణం మారిపోయింది. ఆ ప్రదేశమంతా కారుమేఘాలు ఆవహించి ఆకాశం నుండి అగ్నిగుండాలు కురుస్తున్నాయి. భీష్ముడి శౌర్య పరాక్రమాలకు ఆ రాజులందరూ వారి రథాలతో వెనక్కు తిరిగి పారిపోతున్నారు. అలా వెనక్కు తిరిగి పారిపోతున్న కొన్ని వేల రథాల మధ్య నుండి ఒక్క రథం మాత్రం భీష్ముడికి ఎదురుగా ముందుకు వచ్చి ఆగింది. ఆ రథంపై ఉన్నది సాల్వ మహారాజు. ఇంత జరిగినా సాల్వుడు భీష్ముడిని అడ్డగించడానికి ప్రయత్నించడం వెనుక ఒక కారణం ఉంది. కాశీరాజు ముగ్గురు కుమార్తెలలో పెద్ద కుమార్తె అయిన అంబా సాల్వుడు ఇంతకు ముందే ప్రేమించుకున్నారు. స్వయంవరంలో అంబ సాల్వుడి మెడలో వరమాల వేసి